హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈరోజు క్లాస్లో మనం వాయిస్ నేర్చుకోబోతున్నాం. ఈ వాయిస్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి వాయిస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో బేసిక్గా మనకి వాయిస్ అనేది మనకి ఏంటంటే వర్బ్ ఫామ్. వాయిస్ ఈజ్ ఏ వర్బ్ ఫామ్. మనం లాస్ట్ క్లాస్లో మనం టెన్స్ బేసిక్స్ చూసేటప్పుడు టెన్స్ బేసిక్స్ చూసేటప్పుడు మనం చెప్పుకున్నాం. రైట్? ఏమని చెప్పుకున్నాము? మనకి వర్బ్కి డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. అందులో మూడ్ అనేది ఒక ఫామ్, అదేవిధంగా టెన్స్ అనేది ఒక ఫామ్, అదేవిధంగా వాయిస్ అనేది ఒక ఫామ్ అని చెప్పుకున్నాం. రైట్? అయితే వాటిలో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? మనం వాయిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో వాయిస్ మనకి ఏంటి? బేసిక్గా వర్బ్ ఫామ్. అయితే మనకి వాయిస్లో మనకి ఏ ఉంటాయో మనకు తెలియాలి. రైట్? సో 2 వాయిస్ ఉంటాయి మనకి. అందులో ఒకటి ఏంటంటే యాక్టివ్ వాయిస్, ఇంకోటి మనకి ఏంటంటే ప్యాసివ్ వాయిస్. సో దీని గురించి మనకి బాగా తెలిసిన విషయమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నాము. రైట్? సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అయితే మనకి ఈ యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, అసలు ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, లేదంటే ప్యాసివ్ వాయిస్లో ఇచ్చిన స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేయాలి, వీటిపైన మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. రైట్? సో మనం స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే అసలు యాక్టివ్ అంటే ఏంటి, ప్యాసివ్ అంటే ఏంటి, అది అర్థం చేసుకోవడం కోసం ఏం చేస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? నార్మల్గా మనకి స్మోకింగ్ గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే యాక్టివ్ స్మోకింగ్ అంటారు, అదేవిధంగా ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. అర్థమైందా? సో యాక్టివ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అదేవిధంగా ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. అంటే ఏంటో చూద్దాం. రైట్? నార్మల్గా ఒక వ్యక్తి సిగరెట్ కొనుక్కొని తనే ఆ సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి. అర్థమైందా? దాన్ని ఏమంటామంటే యాక్టివ్ స్మోకింగ్ అంటాం. ఒక వ్యక్తి సిగరెట్ కొని తనే దాన్ని స్మోక్ చేసి దాన్ని ఏమంటాము? యాక్టివ్ స్మోకింగ్ అంటాం. అలా కాకుండా సపోజ్ ఆ పర్సన్ స్మోక్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కనే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఏం చేయాల్సి వస్తుంది? ఆ పర్సన్, సో ఎవరైతే కొనుక్కొని స్మోక్ చేస్తున్నారో ఆ పర్సన్ వదిలే గాలిని సో ఈ సెకండ్ పర్సన్ మనకి ఏం చేయాల్సి వస్తుంది? ఇన్హేల్ చేయాల్సి వస్తుంది, పీల్చుకోవాల్సి వస్తుంది. రైట్? అది కూడా ఒక రకంగా స్మోకింగే కదా. మరి ఆ స్మోకింగ్ని ఏమంటాం మనం? సో ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. ఏమంటాము? ప్యాసివ్ స్మోకింగ్. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ తనే చేస్తున్నాడు కాబట్టి యాక్టివ్ స్మోకింగ్. సెకండ్ పర్సన్ తను చేయట్లేదు, కానీ సో ఆ ఫ్రెండ్ ఎగ్జేల్ చేసే ఆ ఎయిర్ని, సో ఆ స్మోక్ని ఈయన సో ఇన్హేల్ చేస్తున్నాడు కాబట్టి, పీల్చుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. సో దీంతో మనకి ఏమర్థమైంది? ఒక పర్సన్ చేస్తే, అంటే పర్సన్ ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్లో పర్సన్ అంటామా, ఆ పర్సన్ ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. ఏమంటాము? సబ్జెక్ట్. సో ఒక స్టేట్మెంట్లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే అది యాక్టివ్ అంటాము. అదే స్టేట్మెంట్లో మనకి సబ్జెక్ట్ పైన యాక్షన్ జరిగితే దాన్ని ప్యాసివ్ అంటాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సబ్జెక్ట్ యాక్షన్ చేస్తే యాక్టివ్ అంటాము, సబ్జెక్ట్ పైన యాక్షన్ జరిగితే ప్యాసివ్ అంటాం. అది అర్థం కావడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్? సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఉందనుకోండి. Germans started the World War. Germans started the World War. ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్. రైట్? సెకండ్ స్టేట్మెంట్, Germans were defeated. Germans were defeated in the war. ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా? జర్మన్స్ స్టార్టెడ్ ద వరల్డ్ వార్, జర్మన్స్ వర్ డిఫీటెడ్ ఇన్ ద వార్. రైట్? ఇప్పుడు సో లేదంటే ఇక్కడ జర్మన్స్ వర్ డిఫీటెడ్ ఇన్ ద వార్. రైట్? ఇప్పుడు మనం చూద్దాం. రైట్? మనకి ఇక్కడ ఈ బోత్ స్టేట్మెంట్లో మనకి ఏముందంటే సబ్జెక్ట్ ఉంది చూడండి. రైట్? ఇక్కడ జర్మన్స్ మనకి ఏమవుతారు? మనకి సబ్జెక్ట్. ఇక్కడ కూడా జర్మన్స్ మనకి ఏమవుతారు? సబ్జెక్ట్. మనకి ఒక స్టేట్మెంట్లో సబ్జెక్ట్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఒక ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. రైట్? ఎప్పుడైతే మనకు ఒక స్టేట్మెంట్ మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు మనకి ఏమవుతారు? సబ్జెక్ట్ అవుతారు. రైట్? మరి ఈ స్టేట్మెంట్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? జర్మన్స్. కాబట్టి జర్మన్స్ ఏమవుతారు? మనకి సబ్జెక్ట్ అవుతారు. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ కూడా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? జర్మన్స్. కాబట్టి జర్మన్స్ ఏమవుతారు? మనకి సబ్జెక్ట్ అవుతారు. కాబట్టి సబ్జెక్ట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది? స్టార్టెడ్. ఇది మనకి ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఇక్కడ ఏముంది? వర్ డిఫీటెడ్. ఇది కూడా మనకి ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. రైట్? సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ వర్డ్ వార్ మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది? ప్రిపోజిషన్. వార్ మనకి ఏమవుతుంది? పిఓ అంటే ఏమనుకున్నాము? ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్. దాని గురించి ఇంతకు ముందు క్లాస్లో డిస్కస్ చేశాం కాబట్టి ఇక్కడ నేను పెద్దగా దాని మీద ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఫోకస్ చేయాల్సిన దేనిపైన? వర్బ్ ఫామ్ పైన. ఎందుకు? వాయిస్ అనేది మనకి ఏంటి? వర్బ్ ఫామ్. కాబట్టి మన ఫోకస్ దేనిపైన ఉంటుంది? వర్బ్ ఫామ్ పైన ఉంటుంది. అదేవిధంగా మనకి సబ్జెక్ట్తో కూడా దానికి రిలేషన్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ పైన ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ పైన మనం ఫోకస్ చేస్తాం. రైట్? ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు ఉన్నారు? జర్మన్స్. వర్బ్ మనకి ఏముంది? స్టార్టెడ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఎవరు ఉన్నారు? మనకి జర్మన్స్. వర్బ్ మనకి ఏముంది? వర్ డిఫీటెడ్. ఇప్పుడు చూద్దాం. రైట్? మనకి ఫస్ట్ సిచ్యువేషన్లో సంథింగ్ మనకి ఏంటి? మనకి యాక్షన్, ఏదో ఒక యాక్షన్. ఏంటో యాక్షన్ మనకి? స్టార్టెడ్. ఈ యాక్షన్ చేస్తుంది ఎవరు? మనకి జర్మన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ యాక్షన్ స్టార్టెడ్ బై ద జర్మన్స్ అంటే చెప్పొచ్చు వరల్డ్ వార్ స్టార్టెడ్
రైట్, బై ద జర్మన్స్ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి జర్మన్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే బై ద సబ్జెక్ట్. ఏం చెప్పొచ్చు? బై ద సబ్జెక్ట్. సంథింగ్, ఓకేనా, సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. మరి ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం రైట్. ఇక్కడ మనకి ఏముంది? జర్మన్స్ వర్ డిఫీటెడ్ అంటే జర్మన్స్ ఓడించలేదు, జర్మన్స్ ఓడించబడ్డారు అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ చేయట్లేదు, సబ్జెక్ట్కి జరుగుతుంది. యాక్షన్ ఎవరికి జరుగుతుంది? మనకి సబ్జెక్ట్కి జరుగుతుంది కాబట్టి టు ద సబ్జెక్ట్ అంటాం. ఏమంటాము? టు ద సబ్జెక్ట్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ బోత్ స్టేట్మెంట్లో కూడా మనకి ఎవరు ఉన్నారు? జర్మన్స్ ఉన్నారు. ఇక్కడ కూడా జర్మన్స్ మనకి ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మన జర్మన్స్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, ఇక్కడ యాక్షన్ స్టార్ట్ మనకి ఎవరు చేస్తున్నారు? జర్మన్స్ చేస్తున్నారు కాబట్టి జర్మన్స్ ఎవరు? మనకి సబ్జెక్ట్. కాబట్టి ఏమంటాం? డన్ బై ద సబ్జెక్ట్. సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్. ఇక్కడ సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. ఆ విధంగా ఎప్పుడైనా సరే మనకి ఈ వాయిస్ మనకి ఏం చెప్తుందంటే ఒక వర్బ్ ఫామ్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? వర్బ్ ఫామ్. కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే వాయిస్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్. వాయిస్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ దట్ టెల్స్ వెదర్ సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ ఆర్ టు ద సబ్జెక్ట్. సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ ఆర్ టు ద సబ్జెక్ట్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి చూడండి డెఫినేషన్. సో వాయిస్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ దట్ టెల్స్ వెదర్ సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ ఆర్ టు ద సబ్జెక్ట్. దాన్ని ఏమంటామంటే మనం వాయిస్ అంటాం. ఈ డెఫినేషన్ కానీ మీకు అర్థమైతే తర్వాత చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సబ్జెక్ట్ చేస్తే యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్కి జరిగితే ప్యాసివ్ వాయిస్. ఓకేనా? అయితే మనకి డెఫినేషన్ అయింది కదా మనకి. ఇప్పుడు ఇందులో ఏ వాయిస్ ఏదో మనం చూద్దాం రైట్. ఇప్పుడు ఏమనుకున్నాము? సో బై ద సబ్జెక్ట్ అయితే ఏ వాయిస్ మనకి? ఇది యాక్టివ్ వాయిస్. ఓకేనా? బై ద సబ్జెక్ట్ మనకి ఏ వాయిస్? ఇది మనకి యాక్టివ్ వాయిస్. మరి టు ద సబ్జెక్ట్ అయితే మనకి ఏ వాయిస్? మనకి ఇది ప్యాసివ్ వాయిస్. ఇది మీకు తెలియాలి. ఓకేనా? సంథింగ్ ఈజ్ డన్ బై ద సబ్జెక్ట్ అయితే యాక్టివ్ వాయిస్, సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మీకు బేసిక్గా మనకి వాయిస్ అంటే మీకు అర్థమైంది, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే మీకు డిఫరెన్స్ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం రైట్. నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి ఒక స్టేట్మెంట్ అనేది ఏ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉందా లేదంటే ప్యాసివ్ వాయిస్లో ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఐడెంటిఫై చేస్తే కదా మనం నెక్స్ట్ మనం అది కరెక్ట్గా ఉందని చెప్పేది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేయాలో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఐడెంటిఫికేషన్ చూద్దాం. ఓకే? నార్మల్గా మనకి ఐడెంటిఫికేషన్లో యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ఐడెంటిఫై చేయడానికి మనకి ఏది ఈజీ అంటే ప్యాసివ్ వాయిస్ ఈజీ. ఏది ఈజీ మనకి? అది ప్యాసివ్ వాయిస్. ఎలా అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ అనేది మనకి ఇలా ఉందనుకోండి. ఓకేనా? బీ ఫార్మ్స్. చెప్పండి, ఏ ఫార్మ్స్ మనకి? బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ప్లస్ V3లో ఉంటే, బీ ఫార్మ్స్ ప్లస్ V3లో ఉంటే అది మనకి ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ అవుతుందండి. ఏమవుతుంది మనకి? ప్యాసివ్ వాయిస్. గుర్తుపెట్టుకోండి రైట్. బీ ఫార్మ్ ప్లస్ V3లో ఉంటే మనకి ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. మరి ప్యాసివ్ వాయిస్లో లేకపోతే ఏమవుతుంది మనకి? అది యాక్టివ్ వాయిస్లో అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఏ స్టేట్మెంట్ అయినా సరే మీరు అది యాక్టివ్లో ఉందా లేదంటే ప్యాసివ్లో ఉందా చెప్పేది. చాలామంది దేని మీద డిపెండ్ అవుతారంటే బై అనే ప్రిపోజిషన్ మీద డిపెండ్ అవుతారు. అర్థమైందా? బై అనే ప్రిపోజిషన్ మీద డిపెండ్ అవ్వచ్చు. కాకపోతే చాలా సిచ్యువేషన్స్లో మనకి ఒక ప్యాసివ్ స్టేట్మెంట్లో బై ఉండకపోవచ్చు అండి. కాబట్టి బై మీద మీరు కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. బై ప్రిపోజిషన్ చూసి అది ప్యాసివ్ వాయిస్ చెప్పాలి అని ఆ పాయింట్ అనేది కరెక్టే కావచ్చు. బట్ ప్రతిసారి మనకి దాని మీద మనం డిపెండ్ అవ్వలేము. కాబట్టి బై అనే ప్రిపోజిషన్తో పాటు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలంటే అందులో కంపల్సరీ మనకి ఏమి ఉండాలి? బీ ఫార్మ్స్ ప్లస్ V3 ఉండాలి. అప్పుడు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అలా ప్యాసివ్ వాయిస్ కాని స్టేట్మెంట్స్ ఏమవుతాయి? మనకి యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ అవుతాయి. కాబట్టి ఇది ఈజీ రైట్. అయితే ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఉందండి రైట్. అది మనకి ఏంటంటే ఒక నోట్ అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఇక్కడి వరకే నేర్చుకుంటారు కానీ మనం ఇక్కడితో ఆగిపోకూడదు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఇక్కడితోనే క్వశ్చన్స్ ఆగిపోవు. ఎందుకంటే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనకు తెలియాలి. అదేంటంటే వాటిని మనం కాజేటివ్ వర్బ్స్ అంటామండి. ఏమంటాము? కాజేటివ్ వర్బ్స్ అంటాం. ఈ కాజేటివ్ వెబ్స్ గురించి మీకు నేను ఫర్దర్గా చెప్తాను. బట్ ఇప్పుడైతే జస్ట్ మనకి కాజేటివ్ వెబ్స్లో ఈ ప్యాసివ్ వాయిస్ని ఎలా రికగ్నైజ్ చేయాలో నేను చెప్తాను రైట్. అదేంటంటే మనకి నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే హ్యావ్ ఇంకా గెట్. ఓకేనా? హ్యావ్ ఇంకా గెట్ వీటితో పాటు లెట్ ఉంటుంది, మేక్ ఉంటుంది. వాటన్నిటిని మనం ఏమంటాం? కాజేటివ్ వెబ్స్ అంటాం. వాటి గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి రైట్. ఈ హ్యావ్ ప్లస్ గెట్, హ్యావ్ ఇంకా గెట్ వీటి తర్వాత మనకి V3 వచ్చినా కానీ అది మనకి ఏం కావచ్చు అంటే ప్యాసివ్ వాయిస్ కావచ్చు. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తా.
కంగారు ఏమీ లేదు. అర్థమైందా? సో ఫస్ట్ అయితే మనకి ఏం తెలియాలి జనరల్గా. సో మనకి ఒక స్టేట్మెంట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని ఎలా చెప్పొచ్చు మనం? సో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, ఎందులో ఉంటుంది? ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అదేవిధంగా అదే కాకుండా మనకి ఇంకొక పాసిబిలిటీ మనకి ఏముంది? సో హ్యావ్ ఇంకా గెట్ ప్లస్ V3 ఉంటే అది కూడా మనకి ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ రెండింటిని ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ ఇస్తా. సో ఈ కాజేటివ్ వెర్బ్స్ గురించి డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తా, కాబట్టి ఇప్పుడైతే నేను డీటెయిల్గా చెప్పను, జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ని ఇస్తా, ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. ఇలా ఉందనుకోండి, ఐ గాట్ లేదంటే ఐ హ్యాడ్. ఓకేనా? ఐ గాట్, ఐ హ్యాడ్ మై కార్. ఓకేనా? మై కార్ రిపేర్డ్. ఓకేనా? ఐ గాట్ ఆర్ ఐ హ్యాడ్. ఓకే, ఐ గాట్ ఆర్ హ్యాడ్ మై కార్ రిపేర్డ్ అన్నప్పుడు మనకి మనకి ఏమొచ్చిందో చూడండి, గాట్. సో పాస్ట్ టెన్స్ కాబట్టి గాట్ వచ్చింది, ప్రెజెంట్ టెన్స్ అయితే గెట్ వచ్చింది, రైట్. అదేవిధంగా హ్యాడ్ వచ్చింది, పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ వచ్చింది, ప్రెజెంట్ టెన్స్ అయితే హ్యావ్ వచ్చేది, రైట్. సో ఐ గాట్ ఆర్ హ్యాడ్ ఏదైనా వాడచ్చు, గాట్ వాడచ్చు, హ్యాడ్ వాడచ్చు. మై కార్ రిపేర్డ్ ఇది మనం ఏదో వాడాం ఇక్కడ? V3 వాడాం. ఏ వాడాం మనం? V3. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి మనకి ఇక్కడ నేను మా కార్ రిపేర్ చేయించానని మీనింగ్ వస్తుందా లేదా అంటే మనకి ఏంటి ఇక్కడ? ఈ కార్ ఉంది కదా, ఈ కార్ రిపేర్ చేస్తుందా, రిపేర్ చేయబడుతుందా? రిపేర్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఈ కారు పైన యాక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఏ వాయిస్? మనకి ఇది ప్యాసివ్ వాయిస్. ఏ వాయిస్? మనకి ఇది ప్యాసివ్ వాయిస్. సో ఈ విధంగా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రైట్. ఒక స్టేట్మెంట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్పాలంటే ఇది మీకు ఇంపార్టెంట్, రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏంటి? బీ ఫామ్ ప్లస్ V3లో ఉంటే ఏ వాయిస్? మనకి అది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ కాజేటివ్ వెబ్స్తో ఏంటవి? హ్యావ్ ఇంకా గెట్ ప్లస్ V3 వచ్చినా మనకి ఏ వాయిస్ అవుతుంది? మనకి అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? ఈ ఎగ్జాంపుల్ చెప్పు, ఇది మనకి ఇంపార్టెంట్, రైట్. సో రిమైనింగ్ గురించి మనకి ఈ కాజేటివ్ వెబ్స్ గురించి వరి అవ్వద్దు, మనం దానిపైన వీడియో చేద్దాం, రైట్. దానికంటే ముందు మీలో కొంతమందికి అసలు బీ ఫామ్స్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీనికంటే ముందు మనం వీడియో చేసాం, అందులో మీరు ఒకసారి చూడవచ్చు, రైట్. వెబ్ ఫామ్స్ గురించి చెప్పేటప్పుడు బీ ఫామ్స్ అంటే ఏముంటాయో నేను చెప్పాను, రైట్. ఇప్పుడైతే మనకి ఈ క్లాస్కి మనకి బీ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను బీ ఫామ్స్ లిస్ట్ ఇస్తా, జాగ్రత్తగా వినండి, రైట్. అందులో మనకి సో ఇలా ఉన్నాయనుకోండి, రైట్. మనకి యామ్, ఈజ్, ఆర్. ఓకేనా? నెక్స్ట్ వర్స్, వర్. నెక్స్ట్ బీన్. ఓకేనా? బీన్. నెక్స్ట్ మనకి ఏంటంటే బీయింగ్. ఓకే, వీటిని ఏమంటామంటే మనం బీ ఫామ్స్ అంటామండి. వీటిని మనం ఏమంటాము? బీ ఫామ్స్. అయితే ఇవి ఉన్నాయి కదా మనకి, యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఏంటంటే V1 అని చెప్పొచ్చు. వర్స్, వర్ ఉన్నాయి కదా, వీటిని ఏం చెప్పొచ్చు అంటే V2 అని చెప్పొచ్చు. ఓకేనా? బీన్ ఉంది కదా, దీన్ని ఏం చెప్పొచ్చు అంటే V3 అని చెప్పొచ్చు. ఓకేనా? బీయింగ్ ఉంది కదా, ఇది మనకి ఏమవుతుందంటే V4 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఖచ్చితంగా ఏం తెలియాలంటే ఈ బీ ఫామ్స్ తెలియాలి, రైట్. అయితే ఇంకో పాయింట్, రైట్. అది మనకి ఏంటి? ఎప్పుడు కూడా మనకి V4 అంటే మనకి ఏమవుతుంది? V1కి మనం ఏం యాడ్ చేయాలి? ING యాడ్ చేయాలి. V1కి ఏం యాడ్ చేయాలి? ING యాడ్ చేయాలి. అంటే మనకి ఏమైనట్టు? మనకి బీయింగ్ వచ్చిందంటే అందులో మనకి బీ ఏమవుతుంది? V1 అవుతుంది. బీ ఏమవుతుంది? V1. ఇది బేస్ ఫామ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బీ ఫామ్స్లో బేస్ ఫామ్ మనకి ఏంటి? బీ. అంటే దాన్ని కూడా మనం ఎలా తీసుకోవాలి? V1గా తీసుకోవాలి. సో ఇవి కానీ మీకు ప్రాపర్గా ఉంటే బీ ఫామ్స్ అన్ని మీకు ఐడియా ఉన్నట్టే. ఎందుకంటే మనకి వాయిస్కి బీ ఫామ్స్ అనేవి ఒక హార్ట్ లాగా. సో ఇవి బీ ఫామ్స్ కానీ మీకు ఐడియా లేదనుకోండి మనం ప్యాసివ్ వాయిస్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏం తెలియాలి? బీ ఫామ్స్ పైన క్లియర్ ఐడియా ఉండాలి. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏంటి? యామ్, ఈజ్, ఆర్ మనకి ఏమవుతాయి? అవి V1 అవుతాయి. ఓకేనా? వర్స్, వర్ మనకి ఏమవుతాయి? V2 అవుతాయి. అదేవిధంగా బీన్ మనకి ఏమవుతుంది? V3 అవుతుంది. అదేవిధంగా బీయింగ్ మనకి ఏమవుతుంది? V4 అవుతుంది. V4 మనకి ఏంటి? V1 ప్లస్ ING. అంటే మనకి బీ కూడా మనకి ఏమవుతుంది? V1 అవుతుంది. కాకపోతే మనకి అదేంటిది? బేస్ ఫామ్. ఇది మీరు గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఈ బేస్ ఫామ్తో మనకి మళ్ళీ యూజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీకు బేస్ ఫామ్ అని తెలియాలి. ఓకేనా? ఇప్పుడైతే మనకి సో ఐడెంటిఫికేషన్ క్లియర్ అయింది కాబట్టి ఇందులో చెప్పుకున్నాం కదా, ఈ కాజేటివ్ వెర్బ్స్ అనేది కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇది మనకి సో అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది, బట్ ఇప్పుడే మనం నేర్చుకుంటే మనకి వీటిపైన క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో మొత్తానికైతే ఇప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అసలు సో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి, అలా మార్చేటప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, సో కొన్నిసార్లు ఎలాంటి చేంజెస్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చేంజెస్ చూద్దాం. ఒక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం, రైట్. దానికోసం కొన్ని సో రైట్ చేంజెస్ రాస్తాం, జాగ్రత్తగా చూడండి, రైట్. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాము? చేంజెస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆ చేంజెస్లో మనకి ఫస్ట్ చేంజ్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ని, ఓకేనా, సబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ చేయాలి. ఓకేనా? సబ్జెక్ట్ మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్. అది మనకి అది ఫస్ట్ చేంజ్, మనకు అందరికీ తెలిసిందే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం? మనం సబ్జెక్ట్ చేస్తాం. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్.
మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసాం కాబట్టి ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. మనకి అదేంటిది సెకండ్ చేంజ్, రైట్. మరి థర్డ్ చేంజ్ మనకి ఏంటంటే వర్బ్ ఫామ్ మారాలి, ఓకేనా. వర్బ్ ఫామ్ మనకి ఏమవుతుంది, వర్బ్ ఫామ్ షుడ్ బి చేంజ్ టు బీ ఫామ్ ప్లస్ V3, ఓకేనా. బీ ఫామ్ ప్లస్ V3 ఇవి మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు జరగాల్సిన చేంజెస్. అయితే ఇలా చేసేటప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం 1 by 1 ఈ చేంజెస్ మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ చేద్దామంటే ఫస్ట్ చేంజ్ డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ చేంజ్ మనకి ఏంటి, సబ్జెక్ట్ని ఏం చేయాలి, ఆబ్జెక్ట్ చేయాలి. రైట్. అలా మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ప్రిపోజిషన్ అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి, మనకి ప్రిపోజిషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్. మరి నార్మల్గా మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే బై వస్తుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకి బై ఎప్పుడు వస్తుందంటే సో వెన్ ఏజెంట్, ఓకేనా, ఏజెంట్ ఆర్ ఆయన మనం ఏమంటామంటే డూయర్ అని చెప్పొచ్చు. ఏజెంట్ ఆర్ డూయర్ ఈజ్ ప్రెజెంట్, ఓకేనా. మనకి బై వస్తుంది కరెక్టే, ఓకేనా. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసేటప్పుడు మనకి ఏం రావాలి, ప్రిపోజిషన్ బై రావాలి. కానీ ఆ బై మనకి ఎప్పుడు వస్తుంది, ఏజెంట్ ఆర్ డూయర్ ఉంటే వస్తుంది. రైట్. మరి ఇంకో పాసిబిలిటీ మనకి ఏముంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అంటాం. ఏమంటాం మనం, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తా, ఓకేనా. అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఇది ఎప్పుడు మనకు వస్తుందంటే మనకి సో ఆబ్సెంట్ అయినప్పుడు, ఓకేనా. సో ఏజెంట్ లేనప్పుడు. ఏజెంట్ ప్రెజెంట్ అయితే మనకి ఏమొస్తుంది, మనకి ఏజెంట్ ఉంటే బై వస్తుంది, ఏజెంట్ లేకపోతే మనకి ఏమొస్తుంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ వస్తుంది. రైట్. ఏజెంట్ అంటే ఎవరికి, మనకి డూయర్ ఉంటే బై వస్తుంది, డూయర్ లేకపోతే మనకి ఏం రాదు, బై రాదు. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. మనకి ఇలా ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా. రైట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. రైట్. ఏముందంటే రాజు, ఓకే, రాజు కవర్డ్ ద క్లాత్, ద టేబుల్, ఓకేనా. రాజు కవర్డ్ ద టేబుల్ ఇది మనకి ఒక స్టేట్మెంట్. రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ద క్లాత్ కవర్డ్ ద టేబుల్, ద క్లాత్ కవర్డ్ ద టేబుల్ ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు మనకి ఏ వాయిస్లో ఉన్నాయి, యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ఎలా చెప్పొచ్చు యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఐడెంటిఫికేషన్ ఆఫ్ వాయిస్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి, ఎప్పుడైనా సరే మనకి ప్యాసివ్ వాయిస్లో ఉండాలంటే కంపల్సరీ ఏముండాలి, బీ ఫామ్ ప్లస్ V3 కానీ లేదంటే ఆ కాజేటివ్ వర్బ్స్ ప్లస్ V3 కానీ ఉండాలి. ఇక మనకి సో బీ ఫామ్స్ కూడా లేవు, అదేవిధంగా కాజేటివ్ వర్బ్స్ కూడా లేవు కాబట్టి మనకి ఇవి ప్యాసివ్ వాయిస్లో లేవు. ప్యాసివ్ వాయిస్లో లేవంటే ఏ వాయిస్లో ఉన్నట్టు, యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఇది కూడా మనకి ఏ వాయిస్లో ఉన్నట్టు, యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. రైట్. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే ప్యాసివ్ వాయిస్ చేద్దాం. రైట్. సో మీకు ఇంకా రూల్స్ తెలియవు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేనైతే ఆన్సర్ రాస్తా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఓన్లీ ఈ ఒక్క పాయింట్, ఏంటో పాయింట్, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలనే పాయింట్ అబ్జర్వ్ చేయండి. రైట్. అలా చేసేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ప్రిపోజిషన్ అబ్జర్వ్ చేయాలి. చూద్దాం ఏమైద్దాం మనకి ఇక్కడ. రైట్. ద టేబుల్, ఓకేనా, ద టేబుల్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వర్స్ కవర్డ్ వస్తుంది. ఎందుకు వస్తుందని మనం ఏం చేద్దామంటే సో మరి ఆ వెబ్ ఫామ్ ఉంది కదా, వెబ్ ఫామ్ చేంజెస్ జరిగినప్పుడు ఆ తర్వాత డిఫరెంట్ టెన్సెస్ని ఎలా చేంజ్ చేయాలి చేసుకున్నప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే జస్ట్ ఆన్సర్ మనకి జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి చాలు. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి ఇక్కడ మనకి సో ఇక్కడ ఈ రాజు అనే సబ్జెక్ట్ అనేది ఇటువైపు ఎలా మారుతుందో జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే. అప్పుడు ఏమైంది, సో ద టేబుల్ వాజ్ కవర్డ్, మనకి ఇక్కడ ఏమైంది, రాజు అనుకుందాం. ఓకేనా. అలా అన్నప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఇంతకు ముందు రాజు సబ్జెక్ట్, కవర్డ్ వర్బ్, టేబుల్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. మనకి టేబుల్ ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ అయింది, తర్వాత మనకి ఏమైంది, కవర్డ్ ఏమైంది, వాజ్ కవర్డ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చారు, మనకి రాజు. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ మనకి ప్రిపోజిషన్ రావాలి. ఏం రావాలి, ప్రిపోజిషన్. అయితే ఆ ప్రిపోజిషన్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏం కావచ్చు, బై రావచ్చు, లేదంటే అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ రావచ్చు. బై ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను, ఏజెంట్ ఆర్ డూయర్ ఉంటే. ఇక్కడ మనకి డూయర్ ఉన్నారా లేదా, ఉన్నారు. ఎవరు ఉన్నారు ఇక్కడ మనకి, రాజు. ఈ కవర్ చేస్తుంది ఎవరు, రాజు చేస్తున్నాడు. రాజు చేస్తున్నాడు కాబట్టి మనకి డూయర్ ఉన్నారు కాబట్టి మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే బై వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి స్టేట్మెంట్ ఏమైంది, ద టేబుల్ వాజ్ కవర్డ్ బై రాజు. ఇది మనకి ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్ అవుతుందండి. ఏమవుతుంది మనకి, ప్యాసివ్ వాయిస్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది కదా, దీన్ని ప్యాసివ్ వాయిస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి, ద టేబుల్, ఓకే, ద టేబుల్ ఇక్కడ మనకి ఏమైందంటే వాజ్ కవర్డ్ అవుతుంది. ఎందుకు ఏంటి అనేది మీరు టెన్స్ చేంజెస్ తెలిసిన తర్వాత, వెబ్ చేంజెస్ తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా. ద టేబుల్ వాజ్ కవర్డ్. మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం ఈసారి, ద క్లాత్ అందాం. ఏమందాము, ద క్లాత్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం
ఇంతకుముందు మనకి ఏమొచ్చింది ఇక్కడ రాజు వచ్చింది కదా, రాజు వచ్చి మనకి ఏమొచ్చింది బై వచ్చింది. మరి ఇప్పుడు బై రావచ్చా లేదా మీరే ఆలోచించండి, రైట్. సో మనకి బై వస్తుంది మనకి ద టేబుల్ వాజ్ కవర్డ్ బై ద క్లాత్ అంటారా, అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ఇంతకు ముందు అయితే రాజు మనకి ఎవరు డూయర్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఏమొచ్చింది బై వచ్చింది. కానీ ఇక్కడ మనకి క్లాత్ ఈ యాక్షన్ చేయట్లేదు. సో క్లాత్కి మనకి ఏంటి జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, కాబట్టి ఇక్కడ క్లాత్ ఏం కాదు, డూయర్ కాదు. అలాంటి సిచ్యువేషన్ మనకి ఏమొస్తుందంటే అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ వస్తుంది. మరి ఇక్కడ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ ఏంటో చూద్దాం, రైట్. మనకి ఏముంది, కవర్ వచ్చింది కదా, సో కవర్డ్ వచ్చింది ఈ వెర్బ్తో. సో మనకి ఇక్కడ రావాల్సిన ప్రిపోజిషన్ ఏంటో చూద్దాం, రైట్. అంటే ఈ క్లాత్తో ఏం చేశారు, కవర్ చేశారు, క్లాత్తో కవర్ చేశారు. తో అని రావాలి కాబట్టి మనకి ఏం రావాలంటే విత్ రావాలండి. ఏం రావాలి, విత్ రావాలి. ఏం రాకూడదు ఇక్కడ మనకి, బై రాకూడదు. ఏం రావాలి, విత్ రావాలి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ సెకండ్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఓన్లీ ఫస్ట్ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుంటారు ఎగ్జామినేషన్లో మనకి. సో ఆ కాన్సెప్ట్ పైన ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ వస్తే మనకి సో చాలామంది తప్పు చేస్తారు. అలా చేయకూడదు మీరు, ఓకేనా. ఖచ్చితంగా మీకు ఏం తెలియాలి, ఈ కాన్సెప్ట్ తెలియాలి, ఓకేనా. సో మనకి మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏంటి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనకి, సో ప్రిపోజిషన్ బై వస్తుంది. ఎప్పుడు బై వస్తుంది, అక్కడ మనకి ఎవరు ఉంటే డూయర్ ఉంటే. మరి డూయర్ లేనప్పుడు మనకి ఏం రావాలి, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ మనకి కవర్డ్ అనే వర్డ్కి మనకి అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ మనకి ఏంటి విత్ వస్తుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి ఇది ఫస్ట్ పాయింట్, రైట్. ఇదే విధంగా మనకి ఇంకొన్ని ఉంటాయండి. ఎలాంటి సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్. సో మ్యారీడ్ అనే ఒక వర్బ్ వచ్చింది అనుకోండి, మ్యారీడ్ అనే ఒక వర్బ్ ఇలా వచ్చింది. కోహ్లీ మ్యారీడ్ అనుష్క ఉందనుకోండి, రైట్. దానికి ప్యాసిఫై చేసేటప్పుడు మనకి చాలా మంది ఏం చేస్తారంటే సో రైట్ అనుష్క వాజ్ మ్యారీడ్ బై కోహ్లీ అని పెడతారండి, అర్థమైందా. అక్కడ మనకి బై కోహ్లీ అని పెట్టారనుకోండి వేరే మీనింగ్ వచ్చేస్తుంది, అర్థమైందా. కోహ్లీ దగ్గరుండి అనుష్క మ్యారేజ్ చేశాడని చెప్పి మీనింగ్ వచ్చేస్తుంది, రైట్. అలా రాకూడదు. అక్కడ మనకి ఏం రావాలి, సో అనుష్క వాజ్ మ్యారీడ్ టు కోహ్లీ రావాలి, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ రావాలి. కానీ అక్కడ ఏం రాకూడదు, బై రాకూడదు. సో ఇలా మనకి ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. కాబట్టి వాటి గురించి మనం క్వశ్చన్స్ గురించి మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే మనం ఏం చేసుకుంటారంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, రైట్. ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్గా మార్చేటప్పుడు మేము అబ్జర్వ్ చేయాలి, ప్రిపోజిషన్. మనకి అన్ని వేళ మనకి ప్రిపోజిషన్ బై వస్తుందా, బై రాదు. బై రావాలంటే కంపల్సరీ ఏం ఉండాలి, డూయర్ ఉండాలి. డూయర్ ఉంటేనే బై వస్తుంది. డూయర్ లేనప్పుడు మనకి ఏమొస్తుంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. ఆ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, అక్కడ వచ్చే వర్బ్ని బేస్ చేసుకొని మనం అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ మనం తీసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడైతే మనకి ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ పాయింట్ మనకి ఏముంది, ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ చేయాలి, ఓకేనా. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలో మనం చూద్దాం, ఓకే రైట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలో చూద్దాం, రైట్. మనకి నార్మల్గా మనకి ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏంటంటే, ఓకే. సో దాన్ని ఏమంటామంటే మనం నెంబర్ అంటామండి. ఏమంటాం మనం, నెంబర్, ఓకేనా, నెంబర్. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే పర్సన్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆ వర్బ్ టైప్. ఏం చెప్తాం మనం, వెర్బ్ టైప్. ఈ 3 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి, రైట్. నేను 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇంతకుముందు మనం సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేసాము, ప్రిపోజిషన్ అబ్జర్వ్ చేసాం కదా. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి, నెంబర్ అబ్జర్వ్ చేయాలి, అదేవిధంగా పర్సన్ అబ్జర్వ్ చేయాలి, అదేవిధంగా సో వెర్బ్ టైప్ అబ్జర్వ్ చేయాలి, రైట్. అయితే మనకి ఇప్పుడు నెంబర్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే సో అక్కడ ఉన్న సో ఆ ఆబ్జెక్ట్ అనేది సింగులరా లేకపోతే ప్లూరలా అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సింగులరా లేదంటే ప్లూరల్ అనే విషయం అబ్జర్వ్ చేయాలి, రైట్. ఆ తర్వాత మనకి పర్సన్ అంటే మనకి ఏంటంటే అక్కడ ఉన్న పర్సన్ మనకి ఫస్ట్ పర్సనా లేదంటే సెకండ్ పర్సనా లేదంటే థర్డ్ పర్సనా అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి, అర్థమైందా. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే వెర్బ్ టైప్ అన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఇచ్చిన వర్బ్ అనేది ఇలా, ఓకేనా, ట్రాన్సిటివా, ఓకేనా. సో ఇచ్చిన వెర్బ్ అనేది మనకి ట్రాన్సిటివా లేదంటే ఇంట్రాన్సిటివా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఆ వెర్బ్ అనేది ట్రాన్సిటివ్ అయితే అది మోనోట్రాన్సిటివా లేదంటే డైట్రాన్సిటివా అనే విషయం అబ్జర్వ్ చేయాలి, రైట్. సో ఇవి వినడానికి మీలో కొంతమందికి ఫస్ట్ టైం వినేటప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి, అర్థమైందా. ఇవి తెలియకుండా మనం రైట్ మనం ఎగ్జామ్స్లో సో అన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఇప్పుడు అటెంప్ట్ చేసినా కానీ మీరు కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కూడా, అది విషయం కాదు, రైట్. కానీ కొన్ని క్వశ్చన్స్ మనకి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం తెలియాలి, ఈ లాజిక్స్ తెలియాలి. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం ఈ కాన్సెప్ట్స్ కానీ నేర్చుకున్నారు అనుకోండి, మీకు తర్వాత అవి యూజ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి చూడడానికి ఏంటి, ఆబ్జెక్ట్ నుంచి మనం సబ్జెక్ట్ చేసేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలి, నెంబర్ అబ్జర్వ్ చేయాలి, అదేవిధంగా ఏం అబ్జర్వ్ చేయాలి, పర్సన్ అబ్జర్వ్ చేయాలి, అదేవిధంగా ఏం అబ్జర్వ్ చేయాలి, మనకి వర్బ్ టైప్ అబ్జర్వ్ చేయాలి, రైట్. అయితే మనకి నెంబర్లో మనకి ఏం అబ్జర్వ్ చేయాలి, సింగులరా
ప్లూరల్ అనే విషయం అబ్జర్వ్ చేయాలి. పర్సన్ అయితే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనే విషయం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మనకి వెర్బ్ టైప్ అయితే అది ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా, ఒకవేళ ట్రాన్సిటివ్ అయితే మోనో ట్రాన్సిటివా లేదంటే డై ట్రాన్సిటివ్ అబ్జర్వ్ చేయాలి. నేను చెప్తా అసలు మోనో ట్రాన్సిటివ్ అంటే ఏంటి, డై ట్రాన్సిటివ్ అంటే నేను చెప్తా, డోంట్ వరీ. సో ప్రస్తుతానికి అయితే ఏం చేద్దామంటే మనం ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్. అయితే మనకి ఇక్కడ ఈ నెంబరు పర్సన్ ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే మనకి అక్కడ మనకి ఏముంటుందంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుందండి. ఏముంటుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనకి ప్రాపర్గా ఉండాలంటే మనం ఏం అబ్జర్వ్ చేయాలి, నెంబర్ ఇంకా పర్సన్ అబ్జర్వ్ చేయాలి. రైట్, అలా ఎందుకు అబ్జర్వ్ చేయాలి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, రైట్. సో మనకి ఇప్పుడైతే మనకి అందులో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఓకేనా, ఆ తర్వాత మనకి ఒకసారి రివిజన్ చేసేటప్పుడు మనం సో రైట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ ఇస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకే, మనకి ఇలా ఉందనుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాజ్. ఓకే, రాజ్ ఇన్వైటెడ్. ఓకేనా, రాజ్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్. రాజ్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్, అది మనకి ఒక స్టేట్మెంట్. రైట్, ఇప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, రాజ్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్. రాజ్ ఇన్వైటెడ్ హిజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మనకి ఇది సెకండ్ స్టేట్మెంట్. రైట్, ఇప్పుడు మనకి టూ స్టేట్మెంట్స్లో కూడా మనకి ఏముంది, రాజ్ సబ్జెక్ట్, రాజ్ సబ్జెక్ట్. ఆ తర్వాత ఇన్వైటెడ్ వర్బ్, ఇన్వైటెడ్ మనకి ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. రైట్, ఇక్కడ మనకి ఏముంది, హిజ్ ఫ్రెండ్స్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏముంది, హిజ్ ఫ్రెండ్స్ మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం మనకి ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనకి ఏముంది, మనకి సింగులర్, ఫ్రెండ్ మనకి సింగులర్, ఫ్రెండ్స్ మనకి ఏమవుతుంది, మనకి ప్లూరల్. ఆ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సింగులర్ ఆబ్జెక్ట్, ప్లూరల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి మనకి ఇక్కడ, సో నెంబర్ అబ్జర్వ్ చేయాలి. నెంబర్ అంటే మనం ఏమనుకున్నాము, సింగులర్, ప్లూరల్. అలా ఎందుకు అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు ఓకేనా, మనకి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే హిజ్ ఫ్రెండ్ అందాం. ఏమందాము, హిజ్ ఫ్రెండ్. ఓకే, హిజ్ ఫ్రెండ్. ఆ తర్వాత మనకి ఇది సో V2లో ఉంది, V2లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుందంటే వస్ కానీ వర్ కానీ వస్తుంది. అవే ఎందుకు వస్తాయి మనం సో వెర్బ్ చేంజెస్ డిస్కస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే జస్ట్ గుర్తుపెట్టుకుని మనకి ఏం రావచ్చు, వస్ కానీ వర్ కానీ రావచ్చు. మరి మనకి వస్ రావాలా వర్ రావాలా ఎలా డిసైడ్ చేస్తాము, ఇక్కడ ఫ్రెండ్ కాబట్టి మనకి ఏం రావాలంటే వస్ రావాలి. ఏం రావాలి, వస్. ఆ తర్వాత మనకి నార్మల్ ఏంటి, ఇన్వైటెడ్. ఏమొస్తుంది మనకి, ఇన్వైటెడ్. ఆ తర్వాత మనకి రాజ్ డూయరా కాదా, డూయరే, ఏజ్ అంటే చేస్తున్నాడు కాబట్టి ఏమొస్తుంది, ప్రిపోజిషన్ బై వస్తుంది, బై రాజ్. ఇది మనకి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్, సెకండ్ స్టేట్మెంట్ మనకి ఎవరు ఉన్నారు, హిజ్ ఫ్రెండ్స్. ఈసారి మనకి ఆబ్జెక్ట్ మనకి ఏంటి, హిజ్ ఫ్రెండ్స్. మరి ఈసారి మనకి హిజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మనకి వజ్ వస్తుందా, మనకి వజ్ రాదు. ఏమొస్తుంది మనకి ఈసారి, వర్ వస్తుంది. ఏమొస్తుంది మనకి, వర్. హిజ్ ఫ్రెండ్స్ వర్ ఇన్వైటెడ్. హిజ్ ఫ్రెండ్స్ వర్ ఇన్వైటెడ్ బై ఏమొస్తుంది మనకి, రాజ్. మరి ఈసారి మనకి బై ఎందుకు వచ్చింది మనకి, సో ఎందుకంటే రాజ్ ఈసారి మనకి ఏంటి, ఈసారి కూడా మనకి డూయర్ కాబట్టి ఏజెంట్ ఉన్నాడు కాబట్టి మనకి ఏమొచ్చింది, బై వచ్చింది. రైట్, సో అయితే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటి, ఇక్కడ ఏమొచ్చింది, వజ్ వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది, వర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అలా, మనకి సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, వజ్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి మనకి ఏమొచ్చింది, వర్ వచ్చింది. సో మనకి దీన్నే ఏమంటామంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఏం ఫాలో అవ్వాలి, అసలు అక్కడ ఇచ్చిన ఆబ్జెక్ట్కి సో నెంబర్ ఏముంది, ఆ ఆబ్జెక్ట్ మనకి సింగులర్ ఆబ్జెక్టా లేదంటే ప్లూరల్ ఆబ్జెక్ట్. ఈ క్వశ్చన్ మీకు ఈజీగా అనిపించవచ్చు అండి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ మీకు ఈజీగా అనిపించవచ్చు, బట్ ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అనేది నేను కొంచెంసేపట్లో మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ప్రస్తుతానికి అయితే జస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోండి. రైట్, మనకి ఇది ఫస్ట్ పాయింట్. రైట్, ఎండ్ పాయింట్ మనకి నెంబర్ అబ్జర్వ్ చేయాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు నెంబర్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఏంటి, సింగులరా ప్లూరల్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చేద్దాం. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటి, మనకి పర్సన్. పర్సన్ అంటే మనకి ఏమనుకున్నాం, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, అది ఎందుకు అబ్జర్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్తో. ఓకేనా, రైట్. క్వశ్చన్, రామ్. ఓకే, రామ్ ఇన్వైట్స్. ఇంతకుముందు మనం పాస్ట్ టెన్స్ తీసుకుందాం కదా, ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. ఓకేనా, రామ్ ఇన్వైట్స్. ఓకే, మీ. రామ్ ఇన్వైట్స్ మీ అనేది ఒక స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ స్టేట్మెంట్, రామ్ ఇన్వైట్స్ యూ. మనకి ఇది సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇన్వైట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి రామ్ ఇన్వైట్స్
హెర్, ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్. సో ఈ విధంగా మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, రైట్. ప్రతి స్టేట్మెంట్లో కూడా మనకి ఎవరున్నారు? రామ్ 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 ఏమవుతారు? మనకి సబ్జెక్ట్, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది? ఇన్వైట్స్ వర్బ్, ఇన్వైట్స్ వర్బ్, ఇన్వైట్స్ వర్బ్, V1 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 అన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయి? ప్రజెంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి? ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి? పర్సన్. ఇప్పుడు చూద్దామా, మనకి ఏముంది? మీ, మీ మనకేంటి? ఫస్ట్ పర్సన్. మీ మనకేంటి? ఫస్ట్ పర్సన్. యూ మనకేంటి? సెకండ్ పర్సన్. హెర్ మనకేంటి? థర్డ్ పర్సన్. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి, రైట్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇది అబ్జర్వ్ చేయాలి, రైట్. మనకి ఇవన్నీ ఎందులో ఉన్నాయి? మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయా? ఆబ్వియస్గా అన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయి? యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ఎలా చెప్పొచ్చు యాక్టివ్ వాయిస్ అని? మనం ఏమనుకుంటున్నాం? మనకి ఒక స్టేట్మెంట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో ఉండాలి అంటే కంపల్సరీ మనకి ఎందులో ఉండాలి? మనకి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి ఎక్కడ కూడా మనకి బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇవన్నీ మనకి ఎందులో ఉన్నట్టు? మనకి అవి సో యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని 1 by 1 మనం ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేద్దాం, రైట్. అలా ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు మనకి సో ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం, ఓకేనా, రైట్. ప్యాసివ్ వాయిస్ ఇలా ఉందనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ మనకి ఏమొస్తుంది? మనకి ఇక్కడ మీ ఏమవుతుందంటే ఐ, ఏమవుతుంది మనకి? ఐ. నెక్స్ట్ మనకి ఏముంది? ఇన్వైట్స్ ఉంది కదా, ప్రజెంట్ కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి ప్రజెంట్ రావాలి కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? ఐ యామ్ అంటామా, ఐ ఈజ్ అంటామా, ఐ ఆర్ అంటామా? ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఐ యామ్. ఏమొస్తుంది? ఐ ఆమ్ ఇన్వైటెడ్. ఇక్కడ మనకి డూయర్ ఉన్నాడా లేదా? ఎవరు? రామ్. కాబట్టి ఏజెంట్ ఉన్నాడు కాబట్టి మనకి ప్రిపోజిషన్ ఏమొస్తుంది? మనకి బై వస్తుంది. కాబట్టి ఏమొస్తుందంటే బై, సో రామ్. ఏం చెప్పొచ్చు? మనకి బై రామ్. ఇది మనకి ప్యాసివ్ వాయిస్, ఓకేనా. ఐ ఆమ్ ఇన్వైటెడ్ బై రామ్. ఇప్పటికి సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఎవరున్నారు? మనకి యూ. కాబట్టి ఏం రావాలి? యూ. ఈసారి యూ యామ్ అంటామా? నో. యూ ఈజ్ అంటామా? నో. ఏం రావాలి? సరే మనకి యూ ఆర్ రావాలి, ఓకేనా. యూ ఆర్ ఇన్వైటెడ్, యూ ఆర్ ఇన్వైటెడ్ బై రామ్. ఏమొస్తుంది మనకి? యు ఆర్ ఇన్వైటెడ్ బై రామ్. ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్కి ఏముందో చూడండి ఇక్కడ. సో ఇక్కడ హెర్, హెర్ కాబట్టి ఏమవుతుంది? మనకి షీ. తర్వాత ఏం రావాలి? ఈసారి మనకి యామ్ ఆర్ వస్తాయా? రావు. ఏమొస్తుంది? మనకి ఈజ్. షీ ఈజ్ ఇన్వైటెడ్. ఏమొస్తుంది మనకి? షీ ఈజ్ ఇన్వైటెడ్ బై రామ్, ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక స్టేట్మెంట్లో మనకి ఏమొచ్చింది? సో యామ్ వచ్చింది. ఇంకో స్టేట్మెంట్ మనకి ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. ఇంకో స్టేట్మెంట్కి ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే మనకి ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏమొచ్చింది? యామ్ వచ్చింది. ఇక్కడ మనకి సెకండ్ పర్సన్ కాబట్టి ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి మనకి ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. ఇది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది మనకి ఫస్ట్ పర్సనా, లేదంటే సెకండ్ పర్సనా, లేదంటే థర్డ్ పర్సనా అని అబ్జర్వ్ చేస్తేనే ఆ తర్వాత వచ్చే మనకి ప్యాసివ్ వాయిస్కి మనకి సబ్జెక్ట్కి వెర్బ్కి మనకి ఏముంటుంది? అగ్రిమెంట్ ఉంటుంది. సబ్జెక్ట్ వెర్బ్ మనకి ఏముంటుంది? అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉండే ప్రతి స్టేట్మెంట్ కూడా కంపల్సరీ దేన్ని ఫాలో అవ్వాలి? సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవ్వాల్సిందే. ఇంగ్లీష్లో ఉండే ప్రతి కాన్సెప్ట్, ప్రతి స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని ఫాలో అవ్వాల్సిందే. అందులో ఎక్సెప్షన్స్ ఏమీ లేవండి. కాబట్టి మనం ఖచ్చితంగా సో అది మీరు స్పీచ్ అయినా, వాయిస్ అయినా, ఇఫ్ కండిషన్ అయినా, సో కాన్సెప్ట్ ఏదైనా కానీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. కాబట్టి ఇది మనం నేర్చుకున్నాం, రైట్. ఇది మనకి సెకండ్ పాయింట్. ఏంటో సెకండ్ పాయింట్ మనకి పర్సన్ని అబ్జర్వ్ చేయడం. ఏంటో పర్సన్? ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు. వాటిని బట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది? అక్కడ మనం యూజ్ చేసి వెర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో మనకి సెకండ్ కాన్సెప్ట్ మనకి ఏమైపోయింది? పర్సన్ అయిపోయి ఏం చేద్దామంటే థర్డ్ కాన్సెప్ట్ చూద్దాం. అది మనకి ఏంటి? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా. ఒకవేళ ట్రాన్సిటివ్ అయితే మోనోనా, డయా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మనం చూద్దాం, ఓకే. ఇప్పుడు మనం ఆ థర్డ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం, రైట్. థర్డ్ కాన్సెప్ట్ దేని గురించి అనుకున్నాము? వెర్బ్ టైప్ గురించి. దేని గురించి? వర్బ్ టైప్. ఇప్పుడు మీకు నార్మల్గా వర్బ్స్ బేసిక్స్ చెప్పాం కానీ ఇంకా వెబ్ క్లాసిఫికేషన్ నేను ఇంకా చెప్పలేదు. బట్ ఇప్పుడైతే మనకి ఏం చేద్దామంటే జస్ట్ ఈ కాన్సెప్ట్ వరకు నేను చెప్తా. దీని గురించి డీటెయిల్గా మనం ఇంకో వీడియో చేద్దాం. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అనే కాన్సెప్ట్ పైన డీటెయిల్గా నేను వీడియో చేస్తా. రైజ్ ఎలా వాడాలి, RAISE ఎలా వాడాలి, RISE ఎలా వాడాలి, LAY ఎలా వాడాలి, LIE ఎలా వాడాలి, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకా సో ఫాల్ FALL ఎలా వాడాలి, FELL ఫెల్ ఎలా వాడాలి, వీటి గురించి నేను సెపరేట్గా ఎక్స్క్లూజివ్ ఒక వీడియో చేస్తా. ఇప్పుడైతే జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నేను ఏం చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, Geeta is crying. Geeta is crying. First example, okay. Second example, Arya helped Geeta. Arya helped Geeta. ఇది మనకి సెకండ్ ఎగ్జాంపుల్, ఓకే.
థర్డ్ ఎగ్జాంపుల్, ఆర్య బాట్ గీత ఫ్లవర్స్. ఆర్య బాట్ గీత ఫ్లవర్స్, ఇది మనకి థర్డ్ ఎగ్జాంపుల్. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. మనకి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎవరున్నారు? సబ్జెక్ట్ మనకి గీత సబ్జెక్ట్, వర్బ్ మనకి ఏంటి? ఈజ్ క్రయింగ్ వర్బ్, ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ మనకి సబ్జెక్ట్ ఎవరు? మనకి ఆర్య సబ్జెక్ట్, హెల్ప్డ్ వర్బ్, గీత మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్. థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి ఆర్య మనకి సబ్జెక్ట్, బాట్ మనకి వర్బ్, గీత మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్, ఫ్లవర్స్ కూడా ఆబ్జెక్టే. అయితే ఇప్పుడు మనకి చూద్దాం ఆర్య కొన్నది. ఈ కాన్సెప్ట్ గురించి కూడా మీకు రైట్ బేసిక్స్ క్లాస్లో నేను చెప్పాను. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి బేసిక్స్ క్లాస్లో ఉంటుంది, ఒకసారి మీరు ఒకసారి చూడండి అవుతుంది. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఏంటి, ప్రిపోజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి మీరు చూడవచ్చు, రైట్. ఇప్పుడైతే ఇవన్నీ నేను డిస్కస్ చేయలేను, కానీ డైరెక్ట్గా ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముందో నేను చెప్తాను, రైట్. సో ఆర్య మనకి సబ్జెక్ట్, బాట్ మనకి వర్బ్, ఇక్కడ ఏం కొన్నాడు? మనకి ఫ్లవర్స్ కొన్నాడు కాబట్టి ఫ్లవర్స్ మనకి ఏమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎవరి కోసం కొన్నాడు? మనకి గీత కోసం కొన్నాడు కాబట్టి గీత మనకి ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం, రైట్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు ఉంది కదా, ఫస్ట్ స్టేట్మెంట్. సో సబ్జెక్ట్ వర్బ్, మరి ఇక్కడ ఈ సబ్జెక్ట్ వెబ్లో మనకి అసలు మనకి వెబ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా? ఆబ్జెక్ట్ ఏమీ లేదు కదా. ఇలా ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే దాన్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటామండి. ఏమంటాం మనం? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని, ఓకేనా. ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే దాన్ని ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, రైట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది? ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ కాకపోతే దాన్ని ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ అంటాం, రైట్. ట్రాన్సిటివ్ కాకపోతే దాన్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్. ఇప్పుడు అసలు ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ ఎందుకు అలా అంటున్నారు, ఎందుకు ఇంట్రాన్సిటివ్ అంటున్నారు అనేది ఈ క్లాస్లో నేను చెప్పలేను. సో దానికోసం నేను ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తా. ప్రస్తుతానికి అయితే జస్ట్ గుర్తుపెట్టుకుని, ఓకేనా. ట్రాన్సిటివ్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ ఉంటుంది. సో ట్రాన్సిటివ్ అంటే మనకి యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ పైకి సో ట్రాన్స్ఫర్ అవ్వాలి. సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ పైకి యాక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటాము? ట్రాన్సిటివ్ అంటాము. అలా అవ్వకపోతే దాన్ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ అంటాం. మరి ఇక్కడ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి యాక్షన్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి అసలు ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్టే లేదు కదా. ఆబ్జెక్టే లేదు కాబట్టి దీన్ని ఏమన్నాము? ఇంట్రాన్సిటివ్ అన్నాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ మనకి సబ్జెక్ట్ ఎవరు? మనకి ఆర్య సబ్జెక్ట్, వెర్బ్ మనకి ఏంటి? హెల్ప్డ్, ఆబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనకి? సో రైట్, సో గీత. కాబట్టి సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ఇప్పుడు యాక్షన్ మనకి ఇక్కడ ఏముంది? హెల్ప్డ్ ఉంది, రైట్. సో ఆర్య యాక్షన్ చేశాడు. ఈ యాక్షన్ ఎవరిపైన జరుగుతుంది? గీత పైన జరుగుతుంది. అంటే సో యాక్షన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా? సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి యాక్షన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఏమంటాము? ట్రాన్సిటివ్ అంటాం. సో అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఈ యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ట్రాన్సిటివ్ అంటున్నాము. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని ఏమన్నాము? ఇంట్రాన్సిటివ్ అన్నాం, రైట్. ఇక్కడ కూడా మనకి చూడడానికి ఏముందో? ఆర్య బాట్ గీత ఫ్లవర్స్ అన్నప్పుడు మనకి ఆర్య బాట్ కొన్నాడు. ఏం కొన్నాడు? ఫ్లవర్స్ కొన్నాడు అని చెప్పి ఈ యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటాము? ట్రాన్సిటివ్ వర్బే అంటాం. ఏమంటాం మనం? ట్రాన్సిటివ్ వర్బే అంటాం. ఇప్పుడు మనం చూద్దాం, రైట్. ఇది మనకి ఏంటిది? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయింది? మనకి సబ్జెక్ట్ నుంచి ఈ యాక్షన్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడానికి అసలు ఆబ్జెక్టే లేదు కాబట్టి దీన్ని ఏమన్నాము? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ నుంచి ఈ యాక్షన్ అనేది ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ నుంచి ఈ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ మీద ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దీన్ని ఏమన్నాము? ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. సో కాబట్టి ఇవి మనకి తెలియాలి, రైట్. అయితే ఇందులో ఇంకో పాయింట్ ఉంది, రైట్. ఏంటో పాయింట్? ఇక్కడ మనకి ఇది కూడా ట్రాన్సిటివే, ఇది కూడా ట్రాన్సిటివ్. ఎందుకు? ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? మనకి ఒకటే ఆబ్జెక్ట్ ఉంది. ఇలా ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటామంటే మోనో ట్రాన్సిటివ్ అంటామండి. ఏమంటాము? మోనో ట్రాన్సిటివ్. ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటాము? మోనో ట్రాన్సిటివ్. మరి ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉంటే వీటిని ఏమంటామంటే డై ట్రాన్సిటివ్ అంటాం. ఏమంటాము? డై ట్రాన్సిటివ్. ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటాము? మోనో ట్రాన్సిటివ్ అంటాము. 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఏమంటాము? డై ట్రాన్సిటివ్ అంటాం. అసలు ఆబ్జెక్టే లేకపోతే దాన్ని ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ అంటాం. మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి. అర్థమైందా? ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో మనకి సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ తప్పులు చేసి వస్తారు. అలా చేయకూడదు కదా. కాబట్టి కాన్సెప్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను, రైట్. మనకి ఇప్పుడు మనకి ఏంటి? ప్యాసివైజ్ చేయాలనుకుందాం. ఒకవేళ సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏ వాయిస్లో ఉన్నాయి? అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి చూడండి, రైట్. సో గీత ఈజ్ క్రయింగ్.
మనకి సో ఆర్య హెల్ప్డ్ గీత, సో ఆర్య బాట్ గీత ఫ్లవర్స్, ఎక్కడ కూడా మనకి ఏం లేవు, బీ ఫార్మ్స్ ప్లస్ V3 లేదు కాబట్టి ఏ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్ అయితే కాదు. ప్యాసివ్ వాయిస్ కావు కాబట్టి అన్ని మనకి ఎందులో ఉన్నాయి, యాక్టివ్ వాయిస్లోనే ఉన్నాయి. అన్ని కూడా మనకి ఎందులో ఉన్నాయి, యాక్టివ్ వాయిస్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మనం ప్యాసివ్ వాయిస్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడడానికి ఏముందో, గీత ఈజ్ క్రయింగ్, మనకి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఉంటుందా? సో మనకి ఉండాలంటే మనకి ఏముండాలి, ఆబ్జెక్ట్ మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ చేయాలా వద్దా? మరి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, ఫస్ట్ అక్కడ ఏముండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి కదా. మరి ఆబ్జెక్ట్ లేకపోతే మనం దాన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా చేస్తాం, చేయలేం కదా. అందుకని ఎప్పుడు కూడా మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ మనకి ఏముండదు, మనకి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, అర్థమైందా? మనకేంటిది, ఇంట్రాన్సిటివ్ వర్బ్ మనకి ఏముండదు, ప్యాసివ్ వాయిస్ ఉండదు, నో ప్యాసివ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఈ విషయం మీకు చాలా ఇంపార్టెంట్ రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏముంది, మోనోట్రాన్సిటివ్. మోనోట్రాన్సిటివ్ ఏమనుకున్నాం, ఒకటే ఆబ్జెక్ట్ ఉండాలి కదా. మరి ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్, ఒక ప్యాసివ్ వాయిస్ మాత్రమే పాసిబుల్. ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఒక ప్యాసివ్ వాయిస్ పాసిబుల్. కాబట్టి మోనోట్రాన్సిటివ్ మనకి ఎన్ని ప్యాసివ్ ఉంటుందంటే వన్ ప్యాసివ్ ఈజ్ పాసిబుల్. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏముంది, డైట్రాన్సిటివ్. డైట్రాన్సిటివ్ మనకి ఎన్ని వెబ్స్ ఉంటాయి, 2 వెబ్స్. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే మనకి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్, 2 ప్యాసివ్ వాయిస్ పాసిబుల్. కాబట్టి డైట్రాన్సిటివ్కి మనకి ఎన్ని పాసిబుల్, మనకి 2 ప్యాసివ్స్, 2 ప్యాసివ్. ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలి. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు, ఓకేనా. మరి మోనోట్రాన్సిటివ్ వర్బ్కి మనకి ఒక ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, డైట్రాన్సిటివ్ వర్బ్కి మనకి 2 ప్యాసివ్ వాయిస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి చూద్దాం, ఇప్పుడు మనకి మోనోట్రాన్సిటివ్కి ఒక ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది, డైట్రాన్సిటివ్కి 2 ప్యాసివ్ ఎలా వస్తే మనం చూద్దాం రైట్. సో మనకి రైట్ ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ మనకి ఏముంది, ఇక్కడ గీత ఈజ్ క్రయింగ్. దీన్ని ఏమనుకున్నాం, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి దీనికి ఏముండదు, ప్యాసివ్ వాయిస్ ఉండదు కాబట్టి నో ప్యాసివ్. ఇక్కడ ఇప్పుడు మనకి సెకండ్ చూద్దాం రైట్. మనకి ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంది, మనకి ఒకటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక ప్యాసివ్ వాయిస్ అనుకున్నాం కదా, అది ఏమొస్తుందో చూద్దాం రైట్. సో ఏమవుతుంది, మనకి గీత. ఆ తర్వాత మనకి ఏముంది, ఇక్కడ V2 ఉంది కదా, కాబట్టి దీనికి ఏమొస్తుందంటే వస్ కానీ వర్ కానీ వస్తుంది. దాని గురించి మనం చెప్పుకున్నాం కదా, వర్బ్ ఫార్మ్స్ చేంజెస్ ఎలా జరుగుతాయి చెప్పుకున్నప్పుడు అది మనం డిస్కస్ చేద్దాం రైట్. ఇప్పుడైతే మనకి ఇక్కడ గీత కాబట్టి ఏం రావాలి, వజ్. ఆ తర్వాత ఏం రావాలి, హెల్ప్డ్. ఆ తర్వాత మనకి ఏం రావాలి, బై. మనకి చేసే ఏజెంట్ ఉన్నాడా లేదా, డూయర్ ఉన్నాడు కాబట్టి మనకి ఏం రావాలి, బై. ఇప్పుడు ఏమవుతుంది, మనకి బై ఆర్య. సో ఇది మనకి ఏమవుతుంది, ప్యాసివ్ వాయిస్. మనకి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అయ్యి, మనకి ఒకటే ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అని చూడండి రైట్. సో ఆర్య హెల్ప్డ్ గీతకి ఏమవుతుంది, గీత వాజ్ హెల్ప్డ్ బై ఆర్య, ఒకటే ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ చూద్దాం, ఏముంది, ఆర్య బాట్ గీత ఫ్లవర్స్ అన్నప్పుడు మనకి దీనికి మనకి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అవుతుందో చూద్దాం రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం తీసుకుందామంటే, సో ఫ్లవర్స్ తీసుకుందాం, ఓకేనా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్లవర్స్, ఓకేనా, ఫ్లవర్. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏముంది, V2 ఉంది కదా, V2 ఉంటే మనకి ఏం రావాలి, వజ్ కానీ వర్ కానీ. ఫ్లవర్స్ కాబట్టి ఏం రావాలి, మనకి వర్ రావాలి, ఓకేనా. ఫ్లవర్స్ వర్. ఆ తర్వాత మనకి వెర్బ్ ఏం రావాలి, బాట్, ఓకేనా. ఫ్లవర్స్ వర్ బాట్, ఓకేనా. ఫ్లవర్స్ వర్ బాట్ ఎవరి కోసం, గీత కోసం కాబట్టి ఏం రావాలి, ఫర్ గీత. ఎవరి చేత, బై ఆర్య. ఇది మనకి ఒక ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ అండి, ఒక ఏమవుతుంది చూడండి ఇక్కడ, ఫ్లవర్స్ వర్ బాట్ ఫర్ గీత బై ఆర్య, ఒక ప్యాసివ్ వాయిస్ పాసిబుల్. ఇక్కడ మనకి ఇంకొక ప్యాసివ్ వాయిస్ కూడా మనకి పాసిబుల్ ఉంది రైట్. ఎందుకోసం మనకి ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, మనకి ఎవరున్నారు, గీత, కాబట్టి మనం గీతాను తీసుకోవచ్చు, ఓకేనా. అప్పుడు ఏమైంది, గీత. ఈసారి మనకి వర్ వస్తుందా, వజ్ వస్తుందా, వజ్. గీత వజ్. తర్వాత ఏం రావాలి, మనకి బాట్. గీత వజ్ బాట్. సో ఏం కొన్నాడు, మనకి ఫ్లవర్స్. సో గీత వజ్ బాట్ ఫ్లవర్స్ ఎవరి చేత, బై. ఎందుకు, మనకి డూయర్ ఉన్నారు కదా, ఆర్య డూయర్ కాబట్టి ఏజెంట్ కాబట్టి బై ఎవరి చేత, ఆర్య, ఓకేనా. అప్పటికి ఏమవుతుంది, సో గీత వాజ్ బాట్ ఫ్లవర్స్ బై ఆర్య. సో ఈ విధంగా మనకి ఈ స్టేట్మెంట్కి ఎన్ని ప్యాసివ్ వాయిస్ మనకు ఉన్నాయి, 2 ప్యాసివ్ వాయిస్ ఉన్నాయి. ఎందుకు, మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్యాసివ్ వాయిస్. ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి రైట్. మళ్ళీ ఒకసారి మనకి ఏంటి ఇక్కడ, సో ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి, మనకి ఫస్ట్ మనం నెంబర్ అబ్జర్వ్ చేయాలి. ఆ నెంబర్ అంటే మనకి ఏంటి, సింగులరా ప్లూరల్ అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత పర్సన్ అబ్జర్వ్ చేయాలి. పర్సన్ అంటే మనకి ఏంటి, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకు, ఆ రెండు మనకి ఏంటి, నెంబర్ కానీ పర్సన్ కానీ మనం దేనికోసం యూజ్ చేస్తాము, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కోసం యూజ్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, ఇక్కడ మనకి వెర్బ్ టైప్ మనం ఏం నేర్చుకున్నాము, అది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివ్ నేర్చుకున్నాం. ఎందుకు, మనకి ట్రాన్సిటివ్ అయితే మనకి ఏం పాసిబుల్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ ఉంటుంది. సో ఇంట్రాన్సిటివ్ అయితే మనకి ఏం పాసిబుల్ ఉండదు, ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ ఉండదు. ఎందుకు పాసిబుల్ ఉండదు, మనకి ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ట్రాన్సిటివ్లో కూడా మనకి ఎన్ని ఉంటాయి,
టూ టైప్స్ ఉంటాయి. అందులో మనకి ఏంటి మోనో ట్రాన్సిటివ్ అంటాం, తర్వాత డై ట్రాన్సిటివ్ అంటాం. మోనో ట్రాన్సిటివ్ అంటే మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకటే ఆబ్జెక్ట్ ఉంటుంది. డై ట్రాన్సిటివ్ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటే ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్, ఒక ప్యాసివ్ వాయిస్ పాసిబుల్. టూ డై ట్రాన్సిటివ్ మనకి టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎన్ని ప్యాసివ్ వాయిస్ పాసిబుల్, టూ ప్యాసివ్ వాయిస్ పాసిబుల్, రైట్. దానికోసం మనం ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం, రైట్. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే సో ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కి ఎలా చేంజ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే వెబ్ ఫామ్స్ ఎలా మారుతాయో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు మనకి వెబ్ ఫామ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం, రైట్. దానికోసం మనకి వన్ సైడ్ యాక్టివ్ వాయిస్, నెక్స్ట్ ఇటువైపు ప్యాసివ్ వాయిస్ చూద్దాం, రైట్. ఇప్పుడు మనకి నార్మల్గా మనకి ఇందులో ఏముంటాయి, మనకి డూ ఫామ్స్ ఉంటాయండి. ఏముంటాయి మనకి, ఫస్ట్ డూ ఫామ్స్ ఉంటాయి. డూ ఫామ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. డూ ఫామ్స్ తర్వాత మనకి యాక్టివ్ వాయిస్ ఏం రావాలి, V1 రావాలి. అదే ప్యాసివ్ వాయిస్ మనకి ఏమొస్తాయంటే డైరెక్ట్గా బీ ఫామ్స్ ప్లస్ V3 వస్తాయండి. డైరెక్ట్గా ఏమొస్తాయి మనకి బీ ఫామ్ ప్లస్ V3. మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏంటో పాయింట్, మనకి ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ ఏం రావాలి మనకి, బీ ఫామ్స్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్ ఆల్వేస్ మనకి ఏం రావాలి, బీ ఫామ్స్ ప్లస్ V3 రావాలి, అది గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇక్కడ మనకి డూ ఫామ్స్ తర్వాత V1 వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, బీ ఫామ్ ప్లస్ V3. ఎందుకంటే డూ ఫామ్స్ మనం ఏం రాసుకోవచ్చు, డూ ప్లస్ V1 మనం ఏం రాసుకోవచ్చు, V1 అని రాసుకోవచ్చు. డస్ ప్లస్ V1 ఏం రాసుకోవచ్చు, సో ఓకేనా. సో డైరెక్ట్గా V1కి ES యాడ్ చేసి రాసుకోవచ్చు, ఓకేనా. అదేవిధంగా మనకి డిడ్ ప్లస్ V1 ఏం రాసుకోవచ్చు, V2 అని రాసుకోవచ్చు. అంటే డూ ఫామ్స్ మనకి ఏం చేయొచ్చు అంటే మనకి ఆప్షనల్గా యూజ్ చేయొచ్చు. అంటే డూ ఫామ్స్ లేకుండా డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, V1 V2 అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఏం రావట్లేదు ఇక్కడ, డూ ఫామ్స్ రాకుండా డైరెక్ట్గా ఏమొస్తున్నాయి మనకి, బీ ఫామ్ ప్లస్ V3 వస్తున్నాయి, రైట్. మరి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటంటే హ్యావ్ ఫామ్స్, ఓకేనా. హ్యావ్ ఫామ్స్ ప్లస్ V3. మన నార్మల్గా యాక్టివ్ వాయిస్ మనకి ఏమొస్తుంది, హ్యావ్ ఫామ్స్ ప్లస్ V3 వస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి ఏం రావాలంటే ఇక్కడ సో హ్యావ్ ఫామ్స్ యాజ్ ఇట్ ఈస్గా రావాలి, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రావాలంటే బీన్ రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రావాలంటే V3 రావాలి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మనకి ప్యాసివ్ వాయిస్ ఏం రావాలి, బీ ఫామ్ ప్లస్ V3. కాబట్టి సో హ్యావ్ ఫామ్స్ అయితే ఆల్వేస్ ఏం రావాలి, V3 రావాలి. కానీ ఆ V3 ప్లస్ మనకి ఏం ఉండాలి, బీ ఫామ్స్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి బీన్ ప్లస్ V3 వాడుతున్నాం, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే బీ ఫామ్స్. ఏంటి మనకి అది, బీ ఫామ్స్. మనకి యాక్టివ్ వాయిస్లో బీ ఫామ్స్ అయితే ఏమొస్తుందంటే V4 వస్తుంది, రైట్. అదే మనకి ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలంటే సో బీ ఫామ్స్ మళ్ళీ రావాలి, ఓకేనా, బీ ఫామ్స్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ ఏం రావాలి, ఇంకొకసారి బీ ఫామ్స్ ప్లస్ V3 రావాలి. కాబట్టి ఆ ప్లేస్ మనకి ఏమొస్తుంది, బీయింగ్ ప్లస్ V3 వస్తుంది, బీయింగ్ ప్లస్ V3. నెక్స్ట్ మనకి ఏంటంటే మోడల్ వెబ్స్, ఓకే. మనకి యాక్టివ్ వాయిస్లో మోడల్ ప్లస్ ఏమొస్తుంది మనకి, V1 వస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి, సో మోడల్ వెబ్ కంపల్సరీ రావాలి, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, బీ రావాలి. ఆ తర్వాత ఏం రావాలి మనకి, V3 రావాలి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకోటి మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్లో మనకి 2 ప్లస్ V1 వస్తే ఏమొస్తే, 2 ప్లస్ V1 వస్తే ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి, 2 రావాలి యాస్టేజ్గా, ప్లస్ ఏం రావాలి, బీ రావాలి, ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. సో ఈ వెబ్ ఫామ్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడైతే జనరల్గా నేను చెప్పా. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే డీటెయిల్గా మళ్ళీ సో ఈ డూ ఫామ్స్ మనకి ఏముంటాయి, డూ ఉంటుంది, డస్ ఉంటుంది, డిడ్ ఉంటుంది. అవి ఇండివిజువల్గా ఎలా మారుతాయి, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఎలా మారుతాయి, సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఎలా మారుతాయి, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఎలా మారుతాయి, ప్రెజెంట్ పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు ఎలా మారుతాయి, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే ఎలా మారుతాయి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే ఎలా మారుతాయి, ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా. సో ప్రెజెంట్ అయితే జస్ట్ ఓవరాల్గా ఈ వెబ్ ఫామ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. దానికోసం మళ్ళీ ఇక్కడ సో రీజన్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, రైట్. మీరు అబ్జర్వ్ చేసినట్టు మనకి ఉన్నాయి హ్యావ్ ఫామ్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, సేమ్ హ్యావ్ ఫామ్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో కూడా వస్తున్నాయి, ఓకేనా. ఇక్కడ బీ ఫామ్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, సేమ్ బీ ఫామ్స్ మనకి ప్యాసివ్ వాయిస్లో కూడా వస్తున్నాయి. ఇక మనకి మోడల్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, సేమ్ మోడల్స్ మనకి ఎక్కడ వస్తున్నాయి, మనకి ప్యాసివ్ వాయిస్లో కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ మనకి ఏమొచ్చింది 2 ఉంది. కానీ ఒక్క డూ ఫామ్స్ విషయంలో మాత్రం యాక్టివ్ వాయిస్లో మాత్రమే డూ ఫామ్స్ వస్తాయి, కానీ ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం రావట్లేదు, డూ ఫామ్స్ రావట్లేదు. అది మీరు చాలా అబ్జర్వ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అలా వస్తున్నాయి అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకునే రీజన్ ఏంటి, రీజన్ మనకి డూ ఫామ్స్ మనం ఏం రాయొచ్చు అంటే డూ ఫామ్స్ లేకుండా డైరెక్ట్గా V1 అని రాయొచ్చు, లేదా డైరెక్ట్గా V2 అని రాయొచ్చు. కాబట్టి ఇవరికి ఏంటి ఆప్షనల్, ఇవి ఆప్షనల్. కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్ మనం ఏం తీసుకోవట్లేదు, డూ ఫామ్స్ మనం తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ఏం తీసుకుంటున్నాము, మనకి డూ ఫామ్స్ అనేవి మనకి ఆప్షనల్. కాబట్టి మనం ఏం తీసుకోవట్లేదు ఇక్కడ మనకి. సో ప్యాసివ్ వాయిస్లో మనకి డూ ఫామ్స్ తీసుకోవట్లేదు, రైట్. కానీ మనకి హ్యావ్ ఫామ్స్ కావచ్చు, బీ ఫామ్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, 2 కావచ్చు, ఇవి మనకి ఇవేం కావు, ఇవి ఆప్షనల్ కావు. ఎందుకంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్. ఐ డూ ఈట్ని మనం ఏం చెప్పొచ్చు, ఐ ఈట్ అని చెప్పొచ్చు, ఐ డూ ఈట్ని ఏం చెప్పొచ్చు,
ఐ ఈట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సో డూ ఫార్మ్స్ మనకి ఆప్షన్ కాబట్టి. కానీ ఐ హ్యావ్ ఈటెన్ని ఐ ఈటెన్ అని చెప్పి మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, హ్యావ్ ఉండాలి, అది ఆప్షన్ కాదు. అదేవిధంగా ఐ యామ్ ఈటింగ్ని ఐ ఈటింగ్ అని చెప్పలేము, ఖచ్చితంగా ఏముండాలి, యామ్ ఉండాలి. అదేవిధంగా ఐ కెన్ ఈట్ని ఐ ఈట్ అని చెప్పలేము, ఖచ్చితంగా ఏముండాలి, అక్కడ కెన్ ఉండాలి. అదేవిధంగా 2+1 కూడా మనకి 2 ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనకి కంపల్సరీ ఉండాలి, కాబట్టి మనకి ఏమొచ్చాయి, మనకి ప్యాసివ్ వాయిస్లో యాజ్ ఈజ్గా వచ్చాయి. కానీ ఇక్కడ డూ ఫార్మ్స్ మనకి ఆప్షనల్ కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లో డూ ఫార్మ్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఏది తీసుకుంటున్నాం, మనం బీ ఫార్మ్స్ ప్లస్ V3 తీసుకుంటున్నాం. రైట్, ఈ పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే మనం ఏం చేసామంటే ఈ వర్బ్ ఫార్మ్స్ చూసాం కదా. అసలు మనకి ఇంకో విషయం మనకి ఏంటంటే ఇక్కడ మనకి హ్యావ్ ఫార్మ్స్ తర్వాత మనకి ఏమొచ్చింది, బీన్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది, బీ ఫార్మ్స్ తర్వాత మనకి బీయింగ్ వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది, సో మోడల్స్ తర్వాత మనకి ఏమొచ్చింది, బీ వచ్చింది. మనకి ఏమొచ్చింది, 2 తర్వాత బీ. ఇలా ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. రైట్, సో మనకి నార్మల్గా హ్యావ్ ఫార్మ్స్ మనకి ఏం రావాలి, ఆల్వేస్ V3 రావాలి. ఆ V3 కూడా మనకి ఏమై ఉండాలి, బీ ఫార్మ్స్ ప్లస్ V3 అయి ఉండాలి. మరి బీ ఫార్మ్స్లో V3 మనకి ఏంటి, బీన్, అందుకని మనకి ఏమొచ్చింది, బీన్ వచ్చింది. రైట్, నెక్స్ట్ మనకి ఇంకోటి మనకి ఏంటంటే బీ ఫార్మ్స్ మనకి ఏం రావాలి, V4 రావాలి. ఆ ప్లేస్లో మనకి ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఏముండాలి, బీ ఫార్మ్స్ ప్లస్ V3 ఉండాలి. మరి ఈ బీ ఫార్మ్స్లో V4 మనకి ఏంటి, బీయింగ్, కాబట్టి మనకి ఏమొచ్చింది, బీయింగ్ వచ్చింది. రైట్, నెక్స్ట్ మనకి ఏంటి, మోడల్స్ తర్వాత మనకి ఏం రావాలి, V1 రావాలి. కాబట్టి మోడల్స్ తర్వాత మనకి V1 రావాలి. ఆ V1 ఏమై ఉండాలి, బీ ఫార్మ్స్లో V1 అయి ఉండాలి. బీ ఫార్మ్స్లో V1 మనకి ఏంటి, యామ్, ఈజ్, ఆర్. కానీ ఇప్పుడు కూడా మనకి మోడల్ చెప్తే మనకి ఏమొస్తుంది, బేస్ ఫామ్ వస్తుంది. ఏమొస్తుంది, బేస్ ఫామ్. మీకు ఇంత ముందే చెప్పాను స్టార్టింగ్, సో క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఓకేనా. బీ ఫామ్లో బేస్ ఫామ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఏంటా బేస్ ఫామ్, బీ. కాబట్టి మనకి మోడల్ వెబ్సైట్ మనకి ఏమొస్తుంది, బీ. బీ ప్లస్ ఏమొస్తుంది, V3. అదేవిధంగా 2+ ఏం రావాలి, V1. మనకి ఇక్కడ సో V1 రావాలి, మనకి ఎందులో రావాలి, ప్యాసివ్ వాయిస్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ మళ్ళీ ఏం రావాలి, బీ ఫామ్ ప్లస్ V3 రావాలి కదా. మరి ఆ బీ ఫామ్స్ మనకి V1 ఏమవుతుంది, బేస్ ఫామ్. ఆ బేస్ ఫామ్ కాబట్టి మనకి ఏమొచ్చింది, 2B ప్లస్ V3. ఇవి దీని తర్వాత మనం ఏం చేద్దామంటే సో డీటెయిల్గా మనం ఏం చేస్తామంటే ఈచ్ టెన్స్లో ఎలా చేంజెస్ ఉంటాయో కూడా మనం చూస్తాం. రైట్, ఫస్ట్ ఇది ఓవరాల్గా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు డిఫరెంట్ వర్బ్ ఫామ్స్ ఎలా మారుతాయి ఓవరాల్గా చూసాం. దీని తర్వాత మనకి సో డీటెయిల్గా ఈచ్ టెన్స్ కూడా మనం చూస్తాం. దాని గురించి మీరు ఎవరు అవ్వద్దు, ప్రస్తుతానికైతే జస్ట్ ఇవి నేర్చుకోండి. రైట్, మొత్తానికి మనం ఏం నేర్చుకున్నాం, మనం చేంజెస్ నేర్చుకున్నాం. రైట్, ఇప్పుడు మనకి వీటిపైన మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. దాంతో మనకి ఏమవుతుందంటే రివిజన్ చేసినట్టుగా అవుతుంది, ఓకేనా. రైట్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ద పాట్ కంటైన్స్ వాటర్. ద పాట్ కంటైన్స్ వాటర్, ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్. రైట్, సెకండ్ స్టేట్మెంట్, విరాట్ మ్యారీడ్ అనుష్క. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, ఓకే, we invited the principal and the students. ఇది మనకి థర్డ్ స్టేట్మెంట్. ఓకే, ఫోర్త్ స్టేట్మెంట్, we invited the principal along with the students. ఇది మనకి ఫోర్త్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని మనం సో ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేద్దాం అంటే 1 by 1. రైట్, ఫస్ట్ మనకి ఏముందో, ద పాట్ కంటైన్స్ వాటర్ అన్నప్పుడు మనకి ఏంటి, ద పాట్ సబ్జెక్ట్, కంటైన్స్ వర్బ్, వాటర్ మనకి ఏంటి, ఆబ్జెక్ట్. దీనికి ప్యాసివ్ వాయిస్ చూద్దాం. రైట్, ఏమవుతుంది, వాటర్. తర్వాత మనకి ఇక్కడ ఏముంది, V1 కదా చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి V1 వస్తే మనకి ఏం రావాలి, డూ ఫార్మ్స్ ఉన్నట్టు కదా మనకి అవి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 రావాలి. రైట్, కాబట్టి మనకి ఏం రావాలి, వాటర్ కాబట్టి ఈజ్. అతను మనకి ఏం రావాలి, V3. ఏమవుతుంది, వాటర్ ఈజ్ కంటైన్డ్. మరి ఇప్పుడు మనకి ఇక్కడ బై రావచ్చా, బై ద పాట్ అంటారా, బై ద పాట్ అనకూడదు. ఎవరన్నా ఇక్కడ ఎందుకు మనం ఏమని చెప్పుకున్నాం మనం, సో ఎప్పుడు కూడా మనకి సో బై యూజ్ చేయడం మనకి ఏమన్నా అక్కడ మనకి డూయర్ ఉండాలి. మనకి పాట్ డూయర్ కాదు కదా, కాబట్టి మనకి ఏం రాదు, ఏమొస్తుంది, మనకి బై రాదు. మనకి ఏమొస్తుంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. ఏమొస్తుంది, అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. ఇక్కడ మనకి అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ మనకి ఏంటి, కంటైన్డ్ కదా. కంటైన్డ్తో మనకి ఏం రావాలి, కంటైన్డ్ ఇన్ ద పాట్. అందుకే మనకి ఇక్కడ ఏం రాకూడదు, బై రాకూడదు. ఇంత ముందు చెప్పుకున్నాం, బై రాదు. ఏం రావాలి, వాటర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద పాట్ రావాలి, కానీ బై ద పాట్ రాకూడదు. ఎందుకంటే మనకి డూయర్ కాదు, పాట్ డూయర్ కాదు. ఇది మనకి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఏముంది ఇక్కడ, విరాట్ మ్యారీడ్ అనుష్క. మనకి విరాట్ సబ్జెక్ట్, మ్యారీడ్ వర్బ్, అనుష్క ఆబ్జెక్ట్. ఇప్పుడు చూద్దామా ఏమవుతుందో. రైట్, అనుష్క
ఓకేనా. మనకి మ్యారీడ్ మనకి V2 కాబట్టి మనకి ఏం రావాలి వజ్. ఓకేనా, అనుష్క వాజ్ మ్యారీడ్, అనుష్క వాజ్ మ్యారీడ్. మనకి బై వస్తుందా ఈసారి కూడా మనకి బై. సో మనకి బై వచ్చిందని కూడా ఏమైపోద్ది విరాట్ డూయర్ అయిపోతుంది. అంటే ఏంటి విరాట్ దగ్గరుండి సో ఆ అనుష్క మ్యారేజ్ చేసే మీనింగ్ వస్తుంది కాబట్టి మనకి ఏం రాకూడదు బై రాకూడదు. మరి ఏం రావచ్చు ఇక్కడ టు. సో అనుష్క వాజ్ మ్యారీడ్ టు విరాట్ అంటే మనకి ఈ వాయిస్ సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ చూద్దాం. రైట్, థర్డ్ వన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. రైట్, మనకి ఏముంది ఇక్కడ మనకి వి సబ్జెక్ట్ ఇన్వైటెడ్ వర్బ్. సో ఎవరు ఇన్వైట్ చేసాం ఇక్కడ మనకి ప్రిన్సిపాల్ అండ్ ద స్టూడెంట్స్. మధ్యలో ఏమొచ్చింది ఎండ్ వచ్చింది. మరి ఎండ్ వచ్చిందంటే మనకి ఎవరిని ఇన్వైట్ చేసినట్టు మనకి ఇక్కడ ప్రిన్సిపాల్నా లేకపోతే స్టూడెంట్స్నా. సో ప్రిన్సిపాల్ని ఇన్వైట్ చేశారు, ప్రిన్సిపాల్తో పాటుగా స్టూడెంట్స్ని కూడా మనకి సో ఏం చేశారు మనకి సో ఇన్వైట్ చేశారు. కాబట్టి మనకి ఎవరు ఉన్నారు మనకి ఇద్దరు ఉన్నారు. కాబట్టి సింగులర్ ప్లూరల్ మనం ఏం చెప్పుకున్నాం మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలి మనకి నెంబర్ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నెంబర్ మనకి ఏంటి ప్లూరల్ సింగులరా ప్లూరల్. ఇప్పుడు చూద్దాం అప్పుడు ఏమవుద్దాం ద ప్రిన్సిపాల్. ఓకేనా, ద ప్రిన్సిపాల్ అండ్ ద స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎండ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది వజ్ వర్రా వర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇన్వైటెడ్ కదా, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఏం రావాలి వజ్ వర్ రావాలి. కానీ మనకి ఏం రావాలి వర్ రావాలి. వర్ ఎందుకు రావాలంటే ఇక్కడ మనకి ఎవరున్నారు మనకి ప్లూరల్ ఉన్నారు కాబట్టి మనకి ఏం రావాలి వర్ ఇన్వైటెడ్. వర్ ఇన్వైటెడ్. ఈసారి మనకి ఏజెంట్ ఉన్నారా లేదా డూయర్ ఉన్నారా లేదా ఉన్నారు కదా ఎవరు మేమే ఇన్వైట్ చేసాం కాబట్టి వీ కాబట్టి మనకి ఏం రావాలి బై అజ్. ఇది మనకి ఏమవుతుంది ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ వన్ చూసి మనకి ఏముంది మనకి వీ ఇన్వైటెడ్ ద ప్రిన్సిపాల్ సో ఎలాంగ్ విత్. ఇది మనకి ఏమొచ్చింది ఎలాంగ్ విత్. ఇంతకుముందు ఎండ్ కంజంక్షన్ కాబట్టి మనకి ఏం తీసుకున్నాము ఇద్దరిని తీసుకున్నాము. ఇది మనకి ఏమొచ్చింది ఎలాంగ్ విత్ మనకి ఏంటి ప్రిపోజిషన్ కదా. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ద ప్రిన్సిపాల్ along with the students. ఈసారి మనకి వర్ వస్తుందా వర్ రాదు. ఎందుకంటే మనకి ప్రిపోజిషన్ ఉన్నప్పుడు మనకి ప్రిపోజిషన్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ మన దాని తర్వాత ఉండే ఈ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయకూడదు. ఎవరిని కన్సిడర్ చేయాలి ఓన్లీ ప్రిన్సిపాల్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇది మాత్రమే అవుతుంది మన సబ్జెక్ట్. మరి ప్రిన్సిపాల్ కాబట్టి వజ్జా వర్రా వాజ్. ఓకేనా, వాజ్ ఇన్వైటెడ్ బై అజ్ అని మనకి ఏమొచ్చింది మనకి వజ్ వచ్చింది. రైట్, ఇంతకుముందు మనకి ఏమొచ్చింది వర్ వచ్చింది, ఇప్పుడు మనకి ఏమొచ్చింది వజ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కంజంక్షన్ ఉంది కాబట్టి మనం ఇద్దరిని కన్సిడర్ చేస్తున్నాము, ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ఒకరినే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది ప్రిన్సిపాల్ వజ్. సో ఇలా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయండి. రైట్, ఇలా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా సో యాక్యురేట్గా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. రైట్, సో మనం ఈ క్లాస్ మనం ఏం నేర్చుకున్నామంటే అసలు చేంజెస్ ఏం జరగాలో నేర్చుకున్నాం కదా. సో ఇంకో పాయింట్ మనకి ఏంటంటే నెక్స్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకుంటామంటే అసలు ఏ చేంజెస్ చేయకూడదు అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే అసలు టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఓకేనా, ఏ వెబ్ ఫామ్గా మారుతుంది అనేది మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.